కాలేజ్ ఈ మాట వినగానే చిన్నవాళ్ళ ఇమాజినేషన్లోకి పెద్దవాళ్ళ మెమరీస్లోకి వెళ్ళిపోతారు. ప్రతి కాలేజ్ కుర్రాడు మంచి బట్టలు వేసుకోవాలని, కాసంత స్టైల్ కొడదామని, హ్యాపీగా ఆడుకుందామని, జాలీగా పాడుకుందామని, బాగా చదువుకుందామని అనుకుంటాడు. నేను కూడా అలాగే ఉన్నా. సాధారణంగా నా వయసులో ఉన్నవాళ్ళు తోడు కోరుకుంటారు. అదేనండి అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని. కానీ నేను అలా కోరుకోలేదు. నేను తేడాగాని కాదండి, అలా కోరుకోకుండా ఉండడానికి కారణం నా ఫ్రెండ్స్. ఓ లుక్ వేయండి. నువ్వు చాలా బాగున్నావు. నీ డ్రెస్ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే నీ చెప్పులు బాగున్నాయి, నీ చెప్పులు కూడా బాగున్నాయి. మొత్తానికి నువ్వు సూపర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ప్రపోజల్ యానివర్సరీ డే. డార్లింగ్, రాత్రి నైట్ ప్యాక్ వేయించిన ఫుల్ జిల్ చేద్దాం. 100 మెసేజ్లు నా గర్ల్ ఫ్రెండ్కే సరిపోవట్లే. నీకేం చేస్తారమ్మా కిరికిరి. ఇలా ఎస్ఎంఎస్లు గ్రీటింగ్ కార్డులు పోగొట్టడం నా వల్ల కాక లైట్ తీసుకున్నాం. బై ది వే, నా పేరు కళ్యాణ్. ఇది వైలెన్స్ సినిమా కాదు, నా లవ్ స్టోరీ. కాలేజ్ మొదలైన 2.5 ఏళ్ల తర్వాత ఓ వింత అనుభూతి. ఈ అమ్మాయిని చూడడం అయితే మొట్టమొదటిసారి కాదు, కానీ ఎందుకు ఇవాళ ప్రత్యేకంగా కనిపించింది. అలా కనిపిస్తే ఊరుకుంటావా? వెంటనే ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తా. ఇన్ఫర్మేషన్ కావాలి. ఖర్చు అవుద్ది. ఓకే. ప్రియాది ఏ ఊరు? ప్రియా వైజాగ్. వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ ఏంటి? డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ హైట్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి. సరే పద క్యాంటీన్కి వెళ్దాం. బిస్కెట్. హే అదిగో ప్రియా. పద క్యాంటీన్కి వెళ్దాం. Actually, Harpreet is not feeling well. I have to go. ఓ ఓకే చలో బాయ్. బాయ్. హర్ప్రీత్ ఉంటుందంటే కంప్లీట్ బుడ్డ ఏంటి? హర్ప్రీత్ అంటే అమ్మాయి, పంజాబీ. ఆ మరుసటి రోజు తన క్యాంటీన్లో చూసా. అందరిలో ఆలస్యం చేయకుండా ప్రొసీడ్ అయిపోయా. హాయ్. ఏంటి ఒకదాన్ని వచ్చావు? ఫ్రెండ్స్ అందరూ బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్ గురించి కాదు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్ నాకు లేరు. అవునా? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చావా? నాకు అంత సినిమా లేదు. షార్ట్ ఫిల్మ్స్, పాటలు పాడుకుంటూ బతికేస్తున్నా కాలేజ్లో. సో నీ నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి? నెక్స్ట్ ఒక వీడియో సాంగ్ తీద్దాం అనుకున్నా, కానీ లిరిక్స్ రాసే వాళ్ళు ఎవరు లేరు. నేను కొన్ని రాశాను, నీకు మెయిల్ చేస్తాను చూడు. కలిసి రావడం అంటే ఇదేనేమో. మెయిల్ చేయి. సారీ. గ్రీటింగ్ కార్డ్. ఏమైంది? చిన్న కూడా సాల్వ్ అయిపోయింది. సరే మరి నేను వెళ్తున్నాను. ఓకే బాయ్. గ్రీటింగ్ కార్డుకి అమ్మాయిలు వచ్చే రియాక్షన్ అంటే ఇప్పుడు అర్థమైంది. రే ప్యాకెట్ తీసుకురా. కింగ్ పక్కన క్వీన్ చూసి
ఆనందంతో తనకి మెసేజ్ చేశా. రిప్లై కోసం ఎదురు చూస్తూ పేకాడా. పనికిరాలా. పాట పాడుకుంటూ ఎదురు చూసా. పంచేలా. అలా ఎదురు చూస్తూ నిద్రపోయా. ఆఖరికి నిద్రపోతూ కూడా ఎదురు చూసా. మెసేజ్ మాత్రం రాలా. ఒక SMS కోసం ఇంతగా ఎదురు చూడడం నా లైఫ్లో ఇదే మొదటిసారి. హాయ్, ఏంటి ఇక్కడ? హాస్టల్లో ఫ్రెండ్ కలవడానికి వచ్చా. నువ్వు గుడికి వస్తా అన్నావని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సరే పద. నిన్నంతగా మాట్లాడింది నేను వాళ్ళు మోగపోయాను. వెంటనే ప్రపోజ్ చేసేయాలని ఫీలింగ్ డామినేట్ చేయడం వల్ల అస్సలు మాటలు రాలేదు. ఇది నేనేనా అని నాకే డౌట్ వచ్చింది. నీ హాస్టల్ వచ్చేసింది కదా, నువ్వు వెళ్ళి. పర్లే, అక్కడ దాకా వస్తా. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఒకరే రావటం ఎందుకు, నేను వెళ్తా. కళ్యాణ్ రా. ఓకే బాయ్. ప్రియా, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ, బాయ్. నా క్యారెక్టర్ని జెరాక్స్ తీసి రివర్స్ చేసి పెట్టినట్టుంది. SMSలు చేయడం ఏంటి, పొగడ్డం ఏంటి, ఎవరికి తెలుసు. గ్రీటింగ్ కార్డు కూడా ఇస్తానేమో. ఎందుకైనా మంచిది, కొని పెట్టుకుందాం. ప్రియా ప్రియతమారాగాలు ఏరా, తెలిసిపోయిందా? సఖి కుశలమాందాలు. అరే బా, అందరు చెప్పేశాను. సాయంత్రం 5 o'clock మీటింగ్. మీటింగ్ అనో జనాలు ఎడున్నారు. మీటింగా బొక్క, నీకు అవసరం అవుతున్నారు, పండుగ చేసుకో. ఏంటి? ఈ ట్యూన్ చాలా బాగుంది, నాకు కూడా నేర్పి. తీసుకో, నీకేం అర్థం కాదు. అమ్మయ్య, ఇప్పటికైనా చెప్పాడు. ఇప్పటికీ చెప్పకపోతే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. కళ్యాణ్ నన్ను ఇష్టపడుతున్నాడని శృతి చెప్పినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆఖరికి నేను పడిపోయా. చెప్పక్కర్లేదనుకుంటా. అయితే చెప్పవా? ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.